ఆగండి ఆగండి, వీడియోలోకి వెళ్లే ముందు ఓ విన్నపం. కొత్తగా మొదలుపెట్టిన మన సన్మోజీ ఛానల్ ను పెద్ద మనసుతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మా ఓడిని బాధినట్టు మీరు కింద ఉన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి. అలాగే గంట సింహలు కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇదిగో లక్ష్మి, కూరగాయలు తీసుకొచ్చాను, పొదుపుగా వాడు. మళ్ళీ 6 రోజుల దాకా అయ్యి అంటే కుదరదు, అసలుకి రేట్లు మండిపోతున్నాయి. మీరు తెచ్చే అద్దపావుకి మళ్ళీ వారం రోజులు వాడాలన్న డిమాండ్. పొదుపు మీద అదుపు ఉండాలి, లేకపోతే మనల్ని కుదిపేస్తుంది. సర్లేండి. వీడికి ఎల్లుండి నుంచి ఎగ్జామ్సా? ఏమే నీకేమన్నా చెప్పాడా? లేదండి, నాకేం చెప్పలేదు. మరి నాకు చెప్పలేదు. ఇంతకీ ఏదవ ఎక్కడ ఉన్నాడే? మామా, ఇలా మార్నింగ్ జాగింగ్ చేస్తే ఒంటికి చాలా మంచిదంట్రా. ఎలాహే 10 అయితే గాని పైకిలా ఉన్నాను. పొద్దునే పట్టుకోవచ్చు అచ్చుకు బుచ్చుకు పార్క్ అని. చూడడానికి ఒక ఆడపిచ్చి కూడా లేదు ఇక్కడ. పార్క్ అంతా పాపలతో నిండిపోద్దాను. ఇక్కడ చూడు ఎవరున్నారు. టీనేజ్ అమ్మాయిలు చూద్దామని వచ్చినాడికి ఓల్డేజ్ అమ్మమ్మలు చూపిస్తున్నాం. అమ్మాయిలదేముందిరా, ఈ నేచర్ ని చూడు ఎంత పచ్చగా ఉందో. పెచ్చగా ఉందేట్రా, గుద్దితే త్వరలో దూరిపోతావు. బంగారం లాంటి నిద్రను పాడు చేసి. అమ్మో, ఏమైందిరా వాళ్ళకి? జాతరలో పూనకాలు వచ్చినట్టు అలా ఊగుతూనవుతున్నారు. మొన్న వచ్చినప్పుడు ఒక జోక్ చెప్పాను మావా, అది గుర్తొచ్చి నవ్వుతున్నట్టున్నారు. మావా, ఆడపిచ్చుక. ఈ నడుము ఎక్కడ చేయించిందిరా బాబు, ఎంత సన్నగా ఉంది? హే మిస్టర్, ఏమంటున్నావు? ఏం లేదు పాప, ఆల్రెడీ సన్నగానే ఉన్నావు కదా. ఈ జాగింగ్లు గట్ట ఎందుకు? ఇంకా చేస్తే ఆవరైపోగలవు. నిజంగా సన్నగా ఉన్నానా? కత్తిలా ఉన్నావు. నీ పేరేటి? చామంతి. బంతి పువ్వు ఏం కాదు. చామంతి, నీ అందాన్ని చూసి అవలేలుగా ఒక కవిత రాస్తాను, ఎంటావేటి? వింటా, చెప్పు. చామంతి, నిన్ను చూడగానే పోయింది నా మతి, దారి తప్పింది నా గతి, అర్థం చేసుకో నా స్థితి, దారుణంగా ఉంది నా పరిస్థితి, ఒప్పుకుంటే నిన్ను చేసుకుంటా నా సతి. ఆపు నీ సుత్తి. నువ్వంత హార్ష్ గా మాట్లాడకు చామంతి, నేను హట్ అవుతాను. అయ్యో చాలి, నీకు జ్వరం కావాలా? కావాలి చామంతి, నాకు జ్వరం కావాలి. అయితే రారా, స్టేషన్ లో వేసి కుమ్మితే అప్పుడు వస్తే జ్వరం. స్టేషన్ ఏంటి చామంతి? నేను ఎవరనుకున్నావు? షీ టీం. క్రికెట్ టీం విన్నాను, కబడ్డీ టీం విన్నాను, ఈ షీ టీం ఏంటి? ఇలాంటి పోకరి ఎదవల్ని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ టీం రా. అక్క ప్లీజ్ అక్క, వదిలే అక్క. బంతి చామంతి అంటివి కదరా. చామంతి అక్క, నీ తమ్ముళ్ళు అంటున్నాక ప్లీజ్ అక్క వదిలే అక్క, నీ కాలు పట్టుకుంటాను. జ్వరం కావాలన్నావు కదరా. ఆల్రెడీ వచ్చింది అక్క, ఇంకెప్పుడు ఇలా చేయనక్క, ప్లీజ్ అక్క వదిలే అక్క. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను, ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తూ కనిపించావు అనుకో, బొక్కలో చూసి భోగిబండ చేస్తాను. థ్యాంక్స్ అక్క, బాయ్. ఏంటి మామ అలాగే అయిపోయాం? భయంతోనే పోతాం అనుకున్నాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యేవేట్రా? అప్పుడప్పుడు మనలో ఉన్న నటుని బయటికి తీసుకురావాలరా. చూసావా దొరకకుండా ఎలా మేనేజ్ చేశాను? అక్కడ బానే మేనేజ్ చేసావు గానీ ఇక్కడ దొరికిపోయారా? ఎక్కడరా? ఎల్లుండి నుంచి నీకు ఎగ్జామ్స్ అని నాకు ఎందుకు చెప్పలేదురా? నాన్నగారు రాసేది మీరా నేనా? అంటే మర్చిపోయానండి. పరీక్షలు వస్తుంటే చదవకుండా పార్క్ లో నీ పులిహార పని లేట్రా? పొద్దున్నే పార్క్ లో పరిగెడితే పరీక్షల్లో మార్కులు ఎక్కువ వస్తాయని మా పీటీ సార్ చెప్పారండి, అందుకే వెళ్ళాను. దానికి అనుమానించేస్తారా? పరుగులు తీస్తే మార్కులు రావురా, పుస్తకాలు తీస్తే వస్తాయి. ముందెళ్ళి పుస్తకాలు తీసి చదువు. ఆల్రెడీ చదివి మడతెట్టానండి, ఇంకెన్నిసార్లు చదవమంటారు? ఓహో, అయితే మొత్తం వచ్చిందంటావు. అవునండి, మొత్తం. ఆ బుక్ ఇటు తేరా, కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఇదిగోండి, అడగండి. నేను అడిగింది ఈనాడు ఆదివారం బుక్ కాదురా, నీ టెక్స్ట్ బుక్. తలక మాసిన ఎదవా, వెళ్ళొత్తే. ఈనేటి ఇలా బుక్ చేసాడు, నేను సడన్ గా అడిగితే ఎక్కడి నుంచి తెస్తాం? ఎక్కడ ఉన్నాయి ఏటో ఇయ్యి. ఇదిగోండి నాన్నగారు, బుక్ అంతా డస్టీగా ఉంది, చూసి పట్టుకోండి. నీలాంటి నాస్టీ ఫెలోస్ దగ్గర ఉంటే ఎలాగే ఎడుతేలే. ఫస్ట్ క్వశ్చన్, మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? అప్పుడు ఎప్పుడో వచ్చింది నాన్నగారు. హిట్లర్, స్టాలిన్ ఎవరు? మెగాస్టార్ చిరంజీవి. వాట్ ఈజ్ మాస్? నాగార్జున సూపర్ హిట్ సినిమా. వాట్ ఈజ్ వెలాసిటీ? వైస్ సిటీ గేమ్ లో ఒక సిటీ. వాట్ ఈజ్ ట్యాన్? బాగా ఎండలో తిరిగితే వచ్చేది. వాట్ ఈజ్ సైన్? అది కూడా తెలీదా నాన్నగారు? సైన్ సంతకం. నీకు తెలిసిన ఒక తీరం చెప్పరా? సముద్ర తీరం. ఇవన్నీ కాదు గాని 20 నుంచి 5 తీస్తే ఎంత మిగులుద్దురా? నాన్నగారు నిన్నే చదివానండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పింది మా టీచరు. 20 - 5 25 అండి. నీ బొందరా, నీ బొంద. చిన్న నోట్లెక్క కూడా చేత కావట్లేదు, వీడి పరీక్షల్లో పాస్ అయిపోతాడట. అలా అంటారేటండి, అన్నిటికీ ఆన్సర్ చెప్పానుగా. ఇప్పటిదాకా నేను చదువుతున్నందుకు నా మీదే నాకు జాలేసేది, ఇప్పుడు నీ ఆన్సర్లు అన్నాక పాప నీ పేపర్లు దిద్దేవాడి మీద కూడా జాలేస్తుంది. నాన్నగారు, మీ ప్రతి డైలాగు నన్ను అవమానించడానికి రాసినట్టుంది. ఏ అందులో డౌటా? పొట్టగొత్త అక్షరం ముక్క రాదు గానీ డైలాగులు వేస్తున్నాడు, డైలాగులు. ఎల్లుండి నుంచే పరీక్షలు, ఇవాళ నుంచి బయటకి ఎక్కడ తిరగకుండా బుద్ధిగా ఇంట్లో కూర్చొని చదువుకో. కదిలేవనుకో కాళ్ళు ఎరగొడతాను. మళ్ళీ రేపు క్వశ్చన్లు అడుగుతాను, ఇలాగే తెక్క సమాధానాలు చెప్పావనుకో తోలు తీస్తా. వద్దులేండి, తోలు లేకుండా నేను అంత బాగాను.
బాబోయ్ ఈ చదువులు ఎలా చదువుతారా బాబు, నీరసం వచ్చేస్తుంది. ముక్కు మామగాడు ఏం చేస్తున్నాడు ఏటో, ఫోన్ చేద్దాం. మావా ఏం చేస్తున్నారా? ట్విట్టర్ లోను ఫేస్బుక్ లోను పోస్టులు పెడుతున్నాను రా. ఏం పోస్టులు రా? బయట కరోనా కేసులు ఎక్కువ ఉన్నా ఎగ్జామ్స్ పెడుతున్నారు కదా, అవి క్యాన్సిల్ చేయాలని చెప్పి #క్యాన్సిల్ ఎగ్జామ్స్ అని పోస్టులు వేస్తున్నాం రా. అలా వేస్తే ఆపేస్తారా మావా? అలా ఎక్కువ మంది పెడితే ఆపే ఛాన్స్ ఉందిరా. ఓహో, అయితే నన్ను కూడా పోస్టులు పెట్టమంటావా మావా? పోస్టులు ఆల్రెడీ మన వాళ్ళందరూ వేసారా. ఒక వీడియో చేస్తే బెటర్. ఏం వీడియోరా? మన స్టూడెంట్స్ బాధలను చెప్తూ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేయాలరా. ఆ వీడియో కనుక హయ్యర్ అథారిటీస్ రీచ్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఆపేస్తారు. అయితే చేద్దాం మావా, అర్జెంట్ గా మా ఇంటికి వచ్చే. ఎరా ముఖేష్, ఏంటి ఎలా వచ్చావు? ఎగ్జామ్స్ కన్నీ వచ్చాయా? వచ్చా అంకుల్, ఇప్పుడు పెట్టిన రాసిస్తాను. అయితే ఇప్పుడు పెట్టేమంటావు ఏంటి? వద్దు అంకుల్, హాల్ టికెట్ మర్చిపోయాను. కొన్ని క్వశ్చన్లు అడుగుతాను చెప్తావా? అమ్మో, ఓసారి బయటకు వచ్చేస్తే మళ్ళీ లోపలికి రావు అంకుల్. అబ్బో, ఇంతకీ ఏం పని మీద వచ్చావు? సబ్జెక్ట్ లో డౌట్ ఉంటే మనోగారిని అడిగి క్లియర్ చేసుకుందామని. ఆడే ఒక డౌట్ కాడు, నువ్వు ఆడి దగ్గర క్లియర్ చేసుకుంటావా? సరే వెళ్ళు, లోపల ఉన్నాడు. ఏంట్రా బాబు, మీ బాబు ఎలా తగులుకున్నాడు? నన్ను రాగానే రోడ్డు వేసాడు. ఎలా ఉంటున్నారా బాబు ఇంట్లో? నా పరిస్థితి నాకు గుర్తు చేసి ఏడిపించకరా. ఆ వీడియో అన్నావు కదా, ముందు దాని సంగతి చూడు. 1 2 3 స్టార్ట్. ఇది ముఖేష్ కదా. నా పేరు ముఖేష్. 2 రోజులుగా నేను కరోనాతో బాధపడుతున్నాను. తగ్గి నా బొగ్గలు ఉబ్బిపోయాయి. బహుశా నేను ఇంక ఎగ్జామ్స్ రాయలేకపోవచ్చు. దురదృష్టవశాత్తు ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయసు 18 ఏళ్లే. ఈ చదువులు, ఎగ్జామ్స్, రిజల్ట్స్ ఆరోగ్యానికి హానికరం. చూసారు కదా మన ముఖేష్ కి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అందుకే ఇలాంటి ముఖేష్లు ఇంకా ఎక్కువ అవ్వక ముందే మన ముక్కుకు మాస్క్ వేసుకుని ఇంట్లోనే కూర్చుందాం. ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేసేద్దాం. ఇలాంటి సిచ్యువేషన్ గురించి ఓ మహాకవి ఏమన్నాడో తెలుసా? మామా ఏమన్నారా? ఏమోరా, నాకు తెలీదు. ఏ సింగిల్ పీస్ ఆఫ్ పేపర్ కాన్ డిసైడ్ మై ఫ్యూచర్. సో ఈ ఎగ్జామ్స్ గట్టా అన్ని క్యాన్సిల్ చేసేయండి. మా ఫ్యూచర్ ని కాపాడండి. #క్యాన్సిల్ ఎగ్జామ్స్. మామా, వీడియో సూపర్ వచ్చిందిరా. ఫుల్ వైరల్ అయిపోతుంది. ఇంకా మన ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయినట్టేరా. ఏంట్రా లోపల అరుపులు? ఏం లేదు నాన్నగారు, నేను ముక్కుగాడు క్వశ్చన్ ఆన్సర్లు అప్పచెప్పుకుంటున్నాం. సరే సరే. మామా, నేను వెళ్ళి మన వాళ్ళ చేత వీడియో షేర్ చేయించి అన్ని గ్రూప్స్ లో వేయిస్తానే. ఓకే మామా, కానీ టిఫిన్ రెడీ అయిపోయింది, వచ్చి తినండి. ఎరా మను, ఎగ్జామ్ కి అంతా ప్రిపేర్ అయిపోయావా? ఓ రాత్రంతా పడుకోకుండా చదివేసే నాన్నగారు. టెక్స్ట్ బుక్ నమిలి మింగేహాను. ఎగ్జామ్లు ఎప్పుడెప్పుడు పెడతారా అని ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నాను. అబ్బో, సరే గాని ఆ టీవీ పెట్టు, న్యూస్ చూద్దాం. వెల్కమ్ టు బ్రేకింగ్ న్యూస్. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా రేపటి నుంచి జరగనున్న ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేద్దామని హైయర్ అథారిటీస్ నిర్ణయించారు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక పిచ్చి పింజారీ వీడియో ఇంటర్నెట్ లో హల్చల్ చేసింది. రాత్రికి రాత్రే వైరల్ అయింది. అదేంటి ఇప్పుడు చూద్దాం. నా పేరు ముఖేష్. 2 రోజులుగా నేను కరోనాతో బాధపడుతున్నాను. దురదృష్టవశాత్తు ముఖేష్ ని కాపాడలేకపోయాం. చూసారు కదా మన ముఖేష్ కి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అందుకే ఇలాంటి ముఖేష్లు ఇంకా ఎక్కువ అవ్వక ముందే మన ముక్కుకు మాస్క్ వేసుకుని ఇంట్లోనే కూర్చుందాం. ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేసేద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత క్యాన్సిల్ చేద్దాం అనుకున్న ఎగ్జామ్స్ ని ఖచ్చితంగా పెట్టి తీరాలని హైయర్ అథారిటీస్ నిర్ణయించారు. ఈ న్యూస్ తెలిసి ఈ ఇద్దరు వ్యక్తులు ఎక్కడైనా కనబడితే రాళ్ళు ఇచ్చి కొడేద్దామని విద్యార్థి సంఘాలు వెయిటింగ్. సో స్టూడెంట్స్, మాస్క్ వేసుకోండి, ఎగ్జామ్స్ రాసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నాన్నగారు అలా చూడకండి నాన్నగారు. చదువుకోరా అంటే నువ్వు యాడ్లు చేస్తావా? యాడ్లు బ్యాడ్ పగిలిపోద్ది. నాన్నగారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫన్మోజీని. నాన్నగారు ఇక్కడ కూడా మీ డామినేషనేనా? కనీసం సబ్స్క్రైబ్ నోట్ అయినా నన్ను చెప్పనీయండి. చదువు సగ్గా రాదు కానీ సబ్స్క్రైబ్ నోట్ చెప్తున్నాడు. సబ్స్క్రైబ్ నోట్ సరేలే చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫన్మోజీని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. అబ్బా నాన్నగారు, గంటను కొట్టమన్నానండి, నన్ను కాదు. అబ్బా